రెండో సెషన్లోనికి ప్రవేశిద్దాం. బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి రండి, మిస్ కావద్దు. అయితే రెండో సెషన్లోనికి ప్రవేశించే ముందు ఈ కాన్ఫరెన్స్కి ఈ ఏర్పాట్లు చేయడానికి ఎంతోమంది చాలా కష్టపడ్డారు. వాస్తవంగా నేను ఈరోజు ఉదయమే ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేనైతే ఏం చూడలేదు. మా మిత్రులు సురేష్ డేవిడ్ ఎక్కడున్నారు? ఒకసారి సురేష్ డేవిడ్ జనార్దన్ ఇటు ముందరకు వస్తారా? కనిపించే మా టీం మెంబర్స్ బెన్ని గారు, విజయరాజ్ సార్ గారు, జీవరత్నం గారు, చరణ్, పురుషోత్తం, నరేష్ ఎక్కడెక్కడున్నారో ఒక్కసారి వాళ్ళని అభినందిస్తూ మనం చప్పట్లు కొడదాం. ఫకీర్ అన్న, కరుణాకర్, శశ్ కుమార్ అన్న, చాలామంది టీం మెంబర్స్ రాత్రి దాదాపు 12-1 గంట వరకు నిన్నంతా పనిచేస్తుంటే అంతకుముందు చాలా గ్రామాలకు వెళ్ళారు, చాలా ప్రాంతాలకు వెళ్ళారు. ఈరోజు నేను నేనైతే ప్రిపరేషన్లోనే ఉన్నాను. మీరు ఇంత కంఫర్ట్ కూర్చున్నారు. తర్వాత చక్కటి ఏసీ మా హనోకన్న గారు ఆయన ప్రొవైడ్ చేశారు, సెంట్రలైజ్డ్ ఏసీ లాగా. ఆ టీం మెంబర్స్కి మనం చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఈ ఏర్పాట్లని అదేవిధంగా వినయ్ గారు, బ్రదర్ వినయ్ వాళ్ళ టీం, అదేవిధంగా ఆడియో సిస్టమ్. నేను ఎందుకు ఇది ఇప్పుడు చెప్తున్నానంటే తర్వాత మనకు టైం ఉండదు. మనం చెప్పకుండా ధన్యవాదాలు చెప్పుకుని వెళ్ళిపోతాం, అభినందించుకుని వెళ్ళిపోతాం. అందుకని ఒక మాట, మా మిత్రుడు సురేష్, సునీల్ అండ్ విజయరాజు ఎంతోమంది సపోర్ట్ చేశారు. నరేష్, నేను కొన్ని పేర్లు మర్చిపోవచ్చు కానీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాన్ఫరెన్స్ కోసం మా మిత్రులైతే కొత్త మైక్రోఫోన్స్ ఇవన్నీ ఒక 30,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి లేదన్న జనాలకి మా మిత్రుడు డేవిడ్, సురేష్ ఇక్కడే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ. మరొక విషయం ఏంటంటే మేము ఒక 2 years బ్యాక్ అందరూ బైబిల్ రాయాలని ప్రారంభించాం. బైబిల్ రాయాలని ప్రారంభించాం కానీ మేము రాస్తూనే ఉన్నాం. నేనైతే 2 సంవత్సరాలు ఎందుకని ఇంకా మత్తయి సువార్త గాల. మత్తయి సువార్త మా మిత్రుడు చరణ్ ఉన్నాడా లేదా మరి ఇప్పుడే పాత నిబంధన కొత్త నిబంధన 2 కంప్లీట్ చేశారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. పాత నిబంధన చేతితో రాశాడు, కంప్లీట్ చేయడం అంటే చేతుడు ఉన్నాడా? చరణ్ లేడు? ఓకే, వచ్చినప్పుడన్నా మేము వీలైతే బుక్స్ తెప్పిస్తాము. మేమైతే నేను ఇంకా మత్తయి సువార్తలోనే ఉన్నాను. మా మిత్రులు ఎక్కడున్నారో. మన బైబిల్ మనం రాయటం ఎంత గొప్ప విషయం కదా. పాత రోజుల్లో అదొక ఆజ్ఞ, రాజులు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళే రాసుకోవాలి. మేము అది ప్రారంభించాము. అయితే నేను రాస్తున్నాను కానీ ఆపలేదు, కానీ అంత రెగ్యులర్గా రాయడం లేదు ఉన్న వర్క్స్ పెట్టి. కానీ చరణ్ చాలా డిటర్మినేషన్తో రాశాడు. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ మిత్రులారా. వీఆర్ గెటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్. 11:51 అయింది. మొదటి సెషన్లో మారుతున్న తరాలు, ఇది మనం డిస్కస్ చేసాము. 7 జనరేషన్స్ చెప్పాము. ఆ రోజుల్లో వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ రోజుల్లో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ, ఇవన్నీ మీరు చూశారు. మారుతున్న విలువలు మిత్రులారా, బ్యాక్లో లాస్ట్ వెనక ఉన్నటువంటి వాళ్ళు దయచేసి అందరు కూర్చోండి, అల్లరి చేయకుండా చూడండి, శబ్దం అనేది లేకుండా చేయండి. మారుతున్న విలువలు. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇది న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఉంది. ఇక్కడ యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం అంటది. యెహోవాని ఎరుగని తరము. యెహోవాని ఎరుగని తరం ఎందుకు వచ్చింది? చాలా ఆశ్చర్యం. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదా? తెలియదు. కానీ యెహోవాను ఎరుగని ఒక తరం వచ్చింది. కాబట్టి యెహోవాను ఎరుగని తరం ఎలా ఉంటుందో ఇప్పుడు మనము పరిశీలించబోతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు సృష్టికర్త. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీ పురుషుడు, లింగము, జెండర్, స్త్రీ పురుషుడు దేవుడే సృష్టించింది. లింగము అన్నదాన్ని దేవుడే నిర్ణయించాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. వివాహ వ్యవస్థ.
నేను ఈ యొక్క సెషన్లో 3 విలువలు ఏ విధంగా త్రోసివేయబడ్డాయి, దేవుడు, లింగము, వివాహ వ్యవస్థ, ఈ 3 దేవుడు ఇది ఆదికాండంలో మొదటి 2 పేజీల్లో ఉన్నాయి. ఇవి పునాదులు. దేవుడు మనకు ఒక పునాది. లింగము, నేను స్త్రీనా నేను పురుషుడినా అనేది లింగం, అదొక పునాది. నేను ఎవరిని ఎవరినంటే ఏం చెప్పాలి? నేను కనీసం నేను పురుషుల విషయం నాకు తెలియాలి కదా, స్త్రీలకు నేను స్త్రీల విషయం తెలియాలి కదా, వివాహము, నా భార్య ఎవరు, నా భర్త ఎవరు, ఇది కూడా తెలియాలి కదా. ఈ 3 కూడా త్రోసివేయబడ్డ తరాలు, 3 విలువలు. అవి 3 మనం పరిశీలించబోతాం. ఈ 7 తరాలు చెప్పాను మీకు. నేను నా ఫోకస్ అంతా ఈ 5 తరాల పైన ఉంటుంది. జనరేషన్ ఎక్స్, వై, జీ, ఆల్ఫా అండ్ బీటా. ఈ 5 తరాల గురించి నేను మాట్లాడబోతున్నా. దేవుని యందు నమ్మకం, ఇది ఎలా అఫెక్ట్ అయిందో చూడండి, ఇది ఎలా డ్యామేజ్ అయింది. జనరేషన్ ఎక్స్, ఈ తరంలో కుటుంబం ఉండేది. కుటుంబం అంటే ఎదిగిన పిల్లలు, వాళ్ళ భార్యలు, తర్వాత అమ్మ నాన్న అంటే తాత, అమ్మమ్మ, నానమ్మ, జేజి, నాయన, వీళ్ళు జేజి, ఇట్లా. చర్చి కానీ, గుడి కానీ, మసీదు కానీ, అవి ఈ చర్చి, గుడి, మసీదు ఏవైనా సరే అవి కేంద్రం. అవి గృహాలను కంట్రోల్ చేసాయి, మనుషుల్ని కంట్రోల్ చేశాయి. చర్చి ఏం చెప్తే, గుడి ఏం చెప్తే, మసీదు ఏం చెప్తే అదే ఇళ్లలో జరిగేది. ఎవరు ప్రశ్నించేది లేదు. సంప్రదాయం, మన సంప్రదాయాన్ని మనం పాటించాలి. ఎవరు నిర్ణయిస్తారు సంప్రదాయాలు? గుడి, లేకపోతే చర్చ్, లేకపోతే మసీదు, ఇవి కేంద్రం. అందుకని ఈ తరంలో వాళ్ళ నమ్మకం ఏంటంటే సంప్రదాయము, సంస్థాగత నమ్మకం. ఇక్కడ సంస్థాగత అంటే ఏంటంటే, సంస్థ అంటే ఏంటి? గుడి, చర్చి, మసీదు. సంస్థాగత అంటే వాళ్ళ కంట్రోల్. చర్చి కంట్రోల్ చేస్తుంది. మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఏమి నమ్మాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే చర్చి కానీ, గుడి కానీ, ఇవి కేంద్రం. దీన్ని బట్టి కుటుంబాలు, ఇంకెవరు ప్రశ్నించేదే లేదు. ఇది జనరేషన్ ఎక్స్. జనరేషన్ వై, చర్చి, గుడి, మసీదు తెగిపోయింది. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనేమి నమ్మాలో నేనే చూసు. మా అమ్మ ఏమి నమ్మితే నాకేంది, మా నాన్న నమ్మితే నాకేంటి? నేనేమి నమ్మాలి? నేను భక్తిగా ఉంటా. పార్కులో పోయి కూర్చొని బైబిల్ చదువుకుంటా. పార్కులో లేకపోతే అడవిలోకి పోయి ఆడ బైబిల్ చదువుకుంటా, ఆడ ప్రార్థన. నేను ఎందుకు చర్చికి రావాలి? కాబట్టి విడిపోయింది సంఖ్యలు. అందుకని అక్కడ సంఖ్యలు దిగిపోయింది చూడండి. సంస్థాగత తిరస్కరణ అంటే చర్చి అథారిటీ, గుడి, మసీదు అథారిటీ తిరస్కరించారు. పాస్టర్ ఎవరు, ఫాదర్ ఎవరు, పోప్ ఎవరు, నా ఇష్టం, నాది. జనరేషన్ వై. అందుకని వ్యక్తిగత ఆధ్యాత్మికత. అప్పుడే ఇంటర్నెట్ కూడా వచ్చింది. ఇంటర్నెట్లో చూస్తాను, అన్ని చదువుతాను, నేనేమి నమ్మాలి, నేనేమి నమ్మకూడదు, నేను నిర్ణయించు. అందుకని చూడండి, మతం లేని ఆధ్యాత్మికత. జనరేషన్ వై. జనరేషన్ ఎక్స్ అయితేనేమో చర్చి ఏం చెప్తే అదే నమ్ముతా, అమ్మ ఏం చెప్తే అదే నమ్ముతా, నానేం చెప్తే అదే నమ్ముతా. తాతలు ఏమైనా చెప్తే ఇంకా దానికి శాసనం. ఆ రోజుల్లో తాత ఏమైనా చెప్తే శాసనం, ప్రశ్నించేదేలే. అది సంస్థాగత నమ్మకం. అది సంప్రదాయము, సంస్థాగత నమ్మకం. జనరేషన్ ఎక్స్. జనరేషన్ వైకి వచ్చేసరికి మా ఆయన నువ్వెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం. చర్చ్ ఎవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం. నేను భక్తిగా ఉంటా, అది నా ఇష్టం వచ్చి భక్తిగా ఉంటా. చర్చికి ఎందుకు రాయాలి, గుడికి ఎందుకు రావాలి, మసీదుకి ఎందుకు రావాలి? నేను తోటలోకి పోతా, పార్కులోకి పోతా, అడవిలోకి పోతా, ఆడ చదువుకుంటా బైబిల్, ఆడ ప్రార్థన చేస్తా, ఇంటర్నెట్లో చదువుతా. నేనేం నమ్మని నేను నిర్ణయించుకుంటా. అది జనరేషన్ వై. జనరేషన్ జీ. అసలు దేవుడు ఉన్నాడా? నాకు అసలు దేవుడు ఉన్నాడా? ఆ తర్వాత శాస్త్రీయ సైన్స్ ఏం చెప్తుంది? నేను సైన్స్నే నమ్ముతా. సామాజిక న్యాయం, సమాజంలో ఏముంది, సమాజంలో న్యాయం ఉండాలి. అదే ఇందాక మనం తిరుగుబాట్లు చూసామా? ప్రభుత్వాలని, అరే సమాజంలో న్యాయం లేదనుకున్నారు. ఆ శ్రీలంకలో, ఆ నేపాల్లో, ఆ బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేసి ప్రధానమంత్రి కూడా దేశాలు వదిలిపెట్టి పారిపోయారు. సమాజంలో న్యాయం ఉందా? అది లౌకికవాదం, సెక్యులరిజం. మతం ఏదైతే మనకు అనవసరం, విలువలు అవసరం మనకు, సమాజంలో న్యాయం అవసరం. ఇది జనరేషన్ జీ. చూడండి, మొదటేమో చర్చి సెంటర్లో ఉండే, తర్వాత చర్చి నాకు అవసరం లేదనే, ఇప్పుడు అసలు దేవుడు ఉన్నాడని ప్రశ్నించా.
ఎట్లా దేవుడిని ఎలా పక్కన పెట్టారో గమనించండి. అందుకని దీన్ని లౌకికవాద పౌరుడు అంటారు, జనరేషన్ జీ. ఆ తర్వాత జనరేషన్ ఆల్ఫా, వీళ్ళేమన్నారు అసలు? అంత డేటా, తర్కం, లాజిక్ అండ్ డేటా. ఈ పీరియడ్లోనే ఇంజనీరింగ్లో చాలా కొత్త ఇంజనీరింగ్ బ్రాంచ్లు వచ్చినాయి. డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. ఇప్పుడు మా కాలేజీలో ఈ కోర్సులన్నీ ఉన్నాయి. ఈ కోర్సులన్నీ వచ్చి ఈ కాలంలోనే. తర్కం అంటే లాజిక్, తర్కం అంటే లాజిక్ అంటారు ఇంగ్లీష్. డేటా అంటే గతంలో ఏం జరిగింది, గత 10 సంవత్సరాలు ఏం చెప్తున్నాయి, గత 20 సంవత్సరాలు డేటా ఏం చెప్తుంది, గత 30 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. అది డేటా పైన ఆధారపడ్డారు. చరిత్ర, అసలు దేవుడు అనేవాడు ఇంక చరిత్ర, దేవుడు, రిలీజ్, మతం ఏం చరిత్ర, కేవలం చరిత్రే. ఇప్పుడు ఎందుకు అయినా మాట్లాడతారు? అది ఎప్పుడో మోషే కాలం, అప్పుడు, ఇప్పుడు మాట్లాడద్దు. కానీ దేవుడు ఏమన్నాడు? మీ నాయన దేవుడిని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు, నీ దేవుడిని కూడా నేనే. కానీ ఈ జనరేషన్ ఆల్ఫాలో ఏంటంటే చరిత్ర, దేవుడు ఒక చరిత్ర, మతం ఒక చరిత్ర, అది పుస్తకాలకే పరిమితం. ఇప్పుడంతా తర్కం, డేటా. కాబట్టి హేతుబద్ధత అంత మానవత. హేతుబద్ధత అంటే రేషనలిజం అంటే డేటా. గత 10 సంవత్సరాల డేటా ఏం చెప్తుంది, గత 20 సంవత్సరాల డేటా ఏం చెప్తుంది, అదే నేను నమ్ముతా. దేవుడు ఉంటే ఉన్నాయండి గతం. ఇప్పుడు ఇంకా డిస్కషనే లేదు. జనరేషన్ జీలో ప్రశ్నించారు, ఇప్పుడు డిస్కషన్ లేదు, దేవుని పక్కన పెట్టే. అందుకే హేతువాద యుగం ఇది కూడా. హేతువాదం అంటే రేషనలిస్టిక్. జనరేషన్ బీటా ఏమంటారు? గతకాలపు భావన. అంటే ఇందాక వాళ్ళైతే చరిత్ర అన్నారు, వీళ్ళందరికీ ఇంక మాట్లాడిన అవసరం లేదులే దేవుడి గురించి. అది గతకాలం, ఇప్పుడు మాట్లాడిన చరిత్ర కూడా అవసరం లేదు ఇప్పుడు దేవుడి గురించి. జనరేషన్ బీటా 2025 నుంచి 2039 ఈ సంవత్సరాల మధ్య వచ్చేవాళ్ళు. ఇక దేవుడి గురించి ఇప్పుడు చరిత్ర కూడా అనవసరం అన్నట్టు ఇప్పుడు జనరేషన్ బీటా. వీళ్ళు ఏమి నమ్ముతారు? ఏఐ ఏం చెప్పింది అదే నమ్ముతారు. ఏఐ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐని సృష్టించింది వీళ్ళే, నువ్వేం చెప్తే అది నమ్ముతా నేను. మైక్రో స్పిరిచువాలిటీ. ఇప్పుడు మైక్రో స్పిరిచువల్ అంటే చెట్టును చూసా, చెట్టులో దేవుడు ఉన్నాడు అనుకున్నా. మైక్రో అంటే ఏంది? అంత. ఎందుకు ప్రతి ఆదివారం పోయి చర్చిలో కూర్చోవాలి, 3 గంటలు కూర్చోవాలా? అవసరం ఉందా? ఒక్క నిమిషమే అట్లా అనుకుంటా, అయిపోయింది. 1 నిమిషం చాలు. మైక్రో, ఒక్క వాక్యం చాలు. బైబిల్ అంతా చదవాలి, రోజుకు 1 వాక్యం చాలు. మన క్యాలెండర్లో ఆల్రెడీ వచ్చింది చూడండి, 1 వాక్యం అయితే చాలు. మైక్రో స్పిరిచువాలిటీ. ఆ తర్వాత అయితే నేను ఏమి నమ్మాలనేది ఏఐ చెప్పింది. చెట్టులో దేవుని చూడాలంటే చెట్టులో చూస్తా, కళ్ళు మూసుకొని ఉంటాడు, అది ఇట్లా దేవుని ఫీల్ అయ్యా. అది మైక్రో స్పిరిచువాలిటీ. అంతా ఏఐ అండ్ డేటా ఆధారిత జ్ఞానం. అందుకే దీన్ని ఏమంటారంటే పోస్ట్ థియిస్టిక్ అంటారు. పోస్ట్ థియిస్టిక్ అంటే ఏంటంటే, థియిస్టిక్ అంటే దేవుడు, పోస్ట్ థియిస్టిక్ అంటే అసలు దేవుడిని గత కాలానికి వదిలేశారు, ఇక దేవుడిని దాటిపోయారు. ఇంకా దేవుడు ఆ కాన్సెప్టే లేదు ఇప్పుడు. ఏం చెప్పింది? అదే దైవ భావన దాటిన స్థితి. చూడండి, ఇప్పుడు దేవుడు అసలు ఆ కాన్సెప్టే ఈ 2026 నుంచి 30 కాన్సెప్టే ఉండదు. ఇది సామాజిక శాస్త్రవేత్తల అంచనా. ఎలా మారిందో చూసారా? ఇప్పుడు ఈ 5 తరాల్లో ఎలా వచ్చిందో చూడండి. తరాలు మారుతుండగా దేవునిపై నమ్మకం క్షీణిస్తోంది. ఒకప్పుడేమో అది పరిస్థితి, చర్చి సెంటర్, చర్చి వాళ్ళు ఏం చెప్తే కుటుంబం అదే, భార్య భర్తలు ఎట్లుండేవాళ్ళు, సంస్థాగత నమ్మకం, సంప్రదాయం. జనరేషన్ వై తెగిపోయినాయి, చర్చితో సంబంధం లేదు, నా ఇష్టం, నేను ఎక్కడైనా కూర్చుంటా, అది జనరేషన్ వై. జనరేషన్ జెడ్, దేవుడు ఉన్నాడా ప్రశ్న, సామాజిక న్యాయం ముఖ్యం, సైన్స్ ముఖ్యం అన్నారు. జనరేషన్ ఆల్ఫాకు వచ్చేసరికి ఏమైంది? జనరేషన్ ఆల్ఫాకు వచ్చేసరికి డేటా, లాజిక్ అన్నమాట, తర్కం, మానవతావాదం, హేతువాద యుగం అది. ఇక జనరేషన్ బీటా, ఇంకా 26 నుంచి వచ్చేవాళ్ళు దేవుడు మీరుగా చెప్పేది, దేవుడు ఎవరు ఏఐ చెప్పాలి, వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతాం. మైక్రో స్పిరిట్, చిన్న భక్తి, చర్చికి పోనవసరంలా, ఉపవాసం ఉండవనవసరంలా, బైబిల్ చదవనవసరంలా, 1 వచనం చదువుకుంటే చాలు, లేకపోతే 1 నిమిషం అట్లా మాట్లాడుకుంటే చాలు, అట్లా ప్రశాంతంగా ఫీల్ అయితే చాలు. దేవుడిని ఎక్కడ చూడాలో, చెట్టులో చూస్తున్నా, పుట్టలో చూస్తున్నా, మనిషిలో చూస్తున్నా, ఇంక నీ ఇష్టం, నువ్వు ఎక్కడ చూడాలనుకుంటే నువ్వు చూస్తావు, నువ్వు డిఫైన్ చేస్తావు.
బైబిల్ చెప్పదు, చర్చలుగా చెప్పేది. నా ఇష్టం, నేను ఎక్కడ చూడంటే అక్కడ చూస్తా దేవుడిని. కాబట్టి దేవుడు బైబిల్లో మొదట అధ్యాయం మొదట వచ్చిన దేవుడు పక్కకి వెళ్ళిపోయింది, అసలు కంప్లీట్ లేదు. కాబట్టి మనిషి భక్తి నుండి తర్కం వైపుకి వచ్చాడు. ఫస్ట్ భక్తి నుంచి ప్రారంభం తర్కానికి వచ్చాడు. తర్కం నుంచి ఇప్పుడు ఏ వైపుకి వెళ్ళాడు. ఇది దేవుడు అన్నది క్షీణించిపోయింది. ఇది మొదటిది. పరిశుద్ధ లేఖనం దేవుడు లేనాడు బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకుందరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మన తరాలు మారినా, నమ్మకాలు మారినా, బైబిల్ సత్యం ఏంటంటే బుద్ధిహీనుడు దేవుడు లేడని అనుకుందరు. అంటే దాని అర్థం ఏంటి? జనరేషన్ బేటా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అయినా కానీ బైబిల్ ప్రకారం బుద్ధి లేని వాళ్ళు, అంటే దేవుడిని వదిలేసి ఇంకంతే కదా. తర్వాత రెండోది లింగము. లింగం గురించి మాట్లాడతాను. అంటే జెండర్. లింగము అంటే జెండర్. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. ఇది ఆదికాండం మొదటి పేజీలోనే ఉంది. జనరేషన్ ఎక్స్లో సాధారణంగా ఉండే పదాలు ఏంటంటే స్త్రీలు, ఫీమేలు, పురుషులు, తర్వాత అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అంటే నపుంసకులని అనవసరం లేదు. అఫ్ కోర్స్ అర్ధనారీశ్వరుడు అంటే నపుంసకులని కూడా ఒక అర్థం. అయితే కేవలం ఆడవాళ్ళ బట్టలు, ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళ బట్టలు వేసుకోవటం, మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు వేసుకోవటం, లేకపోతే మగవాళ్ళు సగం ఆడవాళ్ళుగా అలంకరించుకోవటం, వాళ్ళను కూడా అర్ధనారీశ్వరుడు అంటారు. లేదా మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ప్రవర్తించటం, అది కూడా అర్ధనారీశ్వరుడే, ఆండ్రోజిన్. ఈ జనరేషన్ ఎక్స్లో ఉన్నటువంటి పదాలు. చూడు, జనరేషన్ ఎక్స్లో గ్లామ్ రాక్ అని ఒక రాక్ బ్యాండ్ ఉంది, రాక్ మ్యూజిక్ బ్యాండ్. వాళ్ళలో ఒక ఆయన చూడండి, ఈయన జనరేషన్ ఎక్స్కి ఎంత చక్కున్నాడు కదా, కానీ ఆయన బట్టలు చూడండి ఎప్పుడు ఆడవాళ్ళలాగా వేసుకుని తిరిగేవాడు. అదే అర్ధనారీశ్వరుడు. ఆయన మగవాడు కానీ ఆయనకు ఆడవాళ్ళలాగా ఉంటే ఇష్టం, బట్టలు అట్లా వేసుకునేవాడు. ఈవిడ ఇలా హాలీవుడ్ యాక్టర్స్ చూడండి, ఫేమస్ హాలీవుడ్ యాక్టర్స్, రాక్ బ్యాండ్, చాలా ఫేమస్ బ్యాండ్. యానీ లెనోక్స్, ఈవిడ లేడీ, ఈవిడకు మగవాళ్ళలాగా బట్టలు వేసుకుంటే ఇష్టం. అంటే ఎలా ప్రారంభమైంది చూడండి. మామూలుగా బట్టలు వేసుకోవటం ఇళ్ళలో అది వేరే విషయం, కానీ పబ్లిక్లోకి వచ్చి ఒక వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు పుట్టుకతోటి ఒక పురుషునిగా ఒక అబ్బాయిగా పుట్టాను, నా బట్టలు ఎలా ఉండాలన్నది తెలియాలి కదా. ఇంట్లో ఎలా వేసుకుని బయటకు వస్తే ఎలా ఉండాలి, చిన్నప్పుడు ఎలా వేసుకున్నది వేరే విషయం, బయటకు వస్తే ఎలా ఉండాలి. కానీ వాళ్ళు పబ్లిక్గానే అట్లా వచ్చేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో ప్రమోట్ చేయాలనుకున్నారు, వాళ్ళ సైకాలజీ. లేఖనాలు ఇప్పుడు మన ద్వితీయోపదేశ కాలంలో ఏమన్నా తెలుసా? స్త్రీ పురుషుని వస్త్రము ధరింపకూడదు, పురుషుడు స్త్రీ వస్త్రము ధరింపకూడదు, అట్లు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు అసహ్యులు. అప్పట్లోనే ఒకరు వస్త్రాలు ఒకరు ధరించుకోవడం అన్నటువంటిది అప్పట్లో దేవుడు నిషేధించాడు. మరి ఎందుకు నిషేధించాడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఎక్స్లో ఇట్లా చేశారు వీళ్ళు. తర్వాత వైలో ఏమైంది, జీలో ఏమైందో చూడండి, ఆల్ఫాలో బీటాలో ఏమైపోతుందో చూడండి ఒకసారి. జనరేషన్ వైకి వచ్చేసరికి అప్పుడు పుట్టిన పదాలు ఏంటంటే సిస్ జెండర్. సిస్ జెండర్ అంటే ఇప్పుడు పిల్లోడు ఆసుపత్రిలో పుట్టాడు బిడ్డ, డాక్టర్ శరీరాన్ని చూసినప్పుడు లింగాన్ని బట్టి స్త్రీలు పుట్టింది అబ్బాయి అమ్మాయి చెప్పలేరా? చెప్తారు. దాన్ని సిస్ జెండర్ అంటారు. పుట్టాడు అబ్బాయి, అప్లికేషన్లో రాస్తారు అబ్బాయి లేకపోతే అమ్మాయి అని రాస్తారు. హాస్పిటల్లో డేటా రాయాలి కదా, ఆ డేటాలో రాస్తారు. అయితే ఆ తర్వాత ఈ తరంలో ట్రాన్స్జెండర్ అని ఒక పదం వచ్చింది. పుట్టినప్పుడు అబ్బాయి అనే రాశారు, కానీ నేనే అబ్బాయి నాకు ఫీల్ కావట్లేదే, నేను అమ్మాయి అనుకుంటున్నా, మీరెవరు చెప్పడానికి నేను అబ్బాయినని అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నీ అబ్బాయిని అమ్మాయి నేను చెప్పాలి, నా ఊళ్ళో చూసి మీరు చెప్పేది, ఇది ప్రశ్నిస్తున్నారు. అది ట్రాన్స్జెండర్. అంటే ఏంటి? పుట్టింది అబ్బాయి లాగానే అమ్మాయిలు అయిపోతారు. అంటే వాళ్ళు ఆపరేషన్ సర్జరీ ఏదో చేపించుకొని అమ్మాయిగా మారిపోతారు, లేదా పుట్టింది అమ్మాయి ఆపరేషన్ సర్జరీ చేపించి అబ్బాయి అయిపోతారు. ట్రాన్స్జెండర్. నాన్ బైనరీ కొంతమంది, అంటే ఈ తరం కొంతమంది, నేను అబ్బాయిని అనుకోవట్లేదండి, నేను అమ్మాయిని కూడా కాదండి, నేనేందో నాకే తెలియదు, నేను ఇంకా నిర్ణయించుకోవాలా. ఇది నాన్ బైనరీ. చూడండి ప్రజల తలంపులు ఎలా మారుతున్నాయో. నాన్ బైనరీ అంటే నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని కాదు, మరి నువ్వు నపుంసకుడు, అది కూడా నాకు తెలియదు, ఇంకా అడగొద్దు, నేను కనుక్కోవాలి. అది కాబట్టి సిస్జెండర్ అంటే పుట్టినప్పుడు ఉన్న లింగము. ట్రాన్స్జెండర్ అంటే పుట్టినప్పుడు ఒక లింగం అయితే
తర్వాత నువ్వు వేరే లింగంగా మారిపోయావు. అంటే పురుషలింగం అయితే స్త్రీలింగంగా మారిపోవు, స్త్రీలింగం అయితే పురుషలింగంగా మారిపోవు సర్జరీ ద్వారా. నువ్వు మార్చేసుకున్నావు నువ్వు. నాన్ బైనరీ అంటే నేను ఇంకా డిసైడ్ చేయాల, నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని కాదు, నేను ఎవరో నాకే తెలియదు. అబ్బాయికి అమ్మాయికి మధ్య ఒక స్పెక్ట్రమ్ అంటారు దాన్ని. నేను కొన్ని టెక్నికల్ పదాలు ఉపయోగించడం, ఎందుకు ఉపయోగించట్లేదు, నా దగ్గర ఉన్న కామన్ పీపుల్, టెక్నికల్ సాంకేతిక తెలిసిన వాళ్ళకి నేను డిఫికల్ట్ టర్మ్స్ ఉపయోగిస్తాను. స్పెక్ట్రమ్ అంటారు. ఇప్పుడు 0కి 1కి మధ్యకి చాలా స్పెక్ట్రమ్ ఉంటుంది. 0, 0.1, 0.11, 0.2, 0.21, ఇట్లా చాలా ఇన్ఫినిట్ నంబర్స్ ఉంటాయి. అట్లా స్పెక్ట్రమ్స్ ఉంటాయి. అయితే మీకు ఈజీ చేయడానికి నేను చాలా విషయాలు టచ్ చేయను. ఈవిడ చూడండి, ఈవిడ ఎలైట్ పేజ్. ఒకప్పుడు అమ్మాయి, తర్వాత సర్జరీ చేసుకొని అబ్బాయి అయిపోయింది, ట్రాన్స్జెండర్. ఒకప్పుడు అమ్మాయి పెద్దగా నాకు సర్జరీ చేయించుకొని నేను అబ్బాయిలాగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి హాలీవుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు ఒకప్పుడు ఆమె అతడుగా మారిపోయింది, ట్రాన్స్జెండర్. లావెర్న్ కాక్స్ అబ్బాయిగా పుట్టాడు. అబ్బాయి ఒకప్పుడు పుట్టిన అబ్బాయిలాగా, ఎదిగిన అబ్బాయిలాగా, కాకపోతే ఆ అబ్బాయి ఎప్పుడు తాను అమ్మాయిలాగా ఫీల్ అవుతూ తర్వాత ఎదిగిన తర్వాత అమ్మాయిలాగా మారిపోయాడు సర్జరీ చేయించుకొని. అంటే లింగాన్ని మార్చేసుకుంటున్నాడు. జనరేషన్ జెడ్ ఈ తరంలో ఎట్లా వచ్చిందో చూడండి. జెండర్ ఫ్లూయిడ్. జెండర్ ఫ్లూయిడ్ అంటే ఈరోజు నేను అబ్బాయిని, రేపు అమ్మాయిలాగా ఫీల్ అయ్యా, ఈరోజు నేను అమ్మాయిని. ఆ తర్వాత ఈరోజు నేను అబ్బాయిని కాదు, అమ్మాయిని కాదు, ఏందో నాకే తెలియదు. ఆ తర్వాత ఈరోజు నేను మళ్ళీ అబ్బాయిని, లేకపోతే ఈ నెల నేను అబ్బాయిని, వచ్చే నెల అమ్మాయిని. నేను ఎట్లా ఫీల్ అయితే నీకేమి బాధ. అది ఇప్పుడు ఈ జనరేషన్ జీలో. జనరేషన్ జీ ఏంటంటే నేను అబ్బాయినా అమ్మాయి నీకేంటి, నేను ఏదైతే అది నేను చెప్పిందే. ఈరోజు అబ్బాయినంటే అబ్బాయి, రేపు అమ్మాయినంటే అమ్మాయి. నేను ఎలా ఫీల్ అవుతున్నాను, అబ్బాయిని అమ్మాయిని కావాలంటే అది నా ఇష్టం. ఇది జెండర్ ఫ్లూయిడ్ అంటారు. ఇది జనరేషన్ జీలో ఎక్కువగా వచ్చిన కాన్సెప్ట్. కొత్త సర్వనామాలు వచ్చినాయి ఇప్పుడు. ఏంటి కొత్త సర్వనామాలు అంటే ఏంది? అతడు, ఆమె, ఇవి మనకు తెలిసినటువంటి. ఇప్పుడు అతడు అనొద్దు, ఆమె అనొద్దు, కొత్త సర్వనామాలు అయ్యేంటంటే జీ అను, జిర్ అను, లేకపోతే అతడు ఆమె అనకుండా వారు, దే దెమ్ అను. దే దెమ్ అంటే ఇప్పుడు దే అంటే వాళ్ళు, వారు అంటే అక్కడ లింగం లేదు కదా, దే అను లేకపోతే దెమ్మను లేదా జీ అను, జిర్రను. అంతేగాని అతడు అనొద్దు, ఆమె అనొద్దు. కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. అతను దుకాణానికి వెళ్ళాడు, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడేమి జీ దుకాణానికి వెళ్ళారు. అతడు అనొద్దు, జీ దుకాణానికి వెళ్ళారు అనాలి మీరు. నేను ఆమెను దుకాణంలో చూశాను, అలా అది మనకు తెలిసిన భాష. కానీ ఇప్పుడు కొత్త భాష వచ్చింది. నేను జిర్ను దుకాణంలో చూశాను అంటే జిర్ అంటే అదే ఆడను చూసానా మగను, అది లేదు అక్కడ. జిర్ జిర్ అన్నప్పుడు నేను మనిషిని చూశాను అంతే. నేను ఆడను చూసానా మగను చూసాను అయ్యే నువ్వు చెప్పకు, ఎందుకు నేను ఆడని చెప్పలేదు మగని చెప్పలేదు, జిర్రను అంతే. అది అతని పుస్తకం. ఇది మనకు తెలిసిన భాష. అది అతని పుస్తకం. ఇప్పుడు ఏమంటారు? అది జిర్ పుస్తకం అని చెప్పు. జిర్ అంటే ఏమో ఆడ కాదు మగ కాదు, ఒక మనిషి అంతే. ఆ పుస్తకం ఆమెది, ఆ పుస్తకం జిర్ది. అర్థమైందా? కొత్త భాష వచ్చింది ఇప్పుడు. కొత్త భాష వచ్చింది అన్నటువంటి అంటే ప్రజల సైకాలజీ మన చుట్టూ ఎటువంటి తరం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి మిత్రులారా. కొత్త భాష, కొత్త సర్వనామాలు వచ్చినటువంటి యుగం ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఆస్ట్రేలియన్ యాక్ట్రెస్ ఈవిడ రూబీ రోస్, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి చాలా ఫేమస్ యాక్ట్రెస్. ఆవిడ చెప్పేది అదే, జెండర్ ఫ్లూయిడ్ అనమాట. ఏ రోజు ఏంటో నాకు ఇంకా తెలియదు, నేనేంటో, నేను ఆడ మగ నాకు తెలియదు. అది జెండర్ ఫ్లూయిడ్ అంటారు దాన్ని. కొత్త కాన్సెప్ట్. చూడండి జొనథాన్ వాన్ నెస్, చాలా చక్కగా ఉంటాడు మగవాడు, కానీ ఎప్పుడు ఆయన హెయిర్ స్టైలిస్ట్. హెయిర్ స్టైలిస్ట్ అంటే మన సైడ్ అయితే క్రాప్ చేయడం అంటే చాలా డిఫరెంట్గా మనం చూస్తాం, కానీ అమెరికాలో హెయిర్ స్టైలిస్ట్ అంటే చాలా ఫేమస్. ఆయన చూడండి ఎట్టున్నాడు, వీడు ఫేమస్ పర్సన్స్. మాకు నచ్చినట్టు మేము వింటాం, ఆడ అనొద్దు మగ అనొద్దు, నేనేంటో నా ఇష్టం. అది ఇది జనరేషన్ జీ. జనరేషన్ ఆల్ఫా లింగరహితం. అప్లికేషన్లో మనము లింగం ఉంటుంది ప్రతి అప్లికేషన్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఉద్యోగంలో అక్కడ లింగము మేలా, జెండర్, లింగం అంటే జెండర్, మేలా ఫిమేల్ రాయాలి. ఇప్పుడు అసలు ఎందుకు అది పెడుతున్నారు మీరు?
అసలు మేలా లింగరహితం ఉండకూడదు, క్యాన్సిల్ అయ్యేది. నేను ఆడైతే నీకే, మగైతే నీకే. ఇప్పుడు అసలు అది వద్దునే వద్దు, లింగరహితము. ఇవి కొత్తగా వచ్చినట్టు. ఇప్పుడు మూడోది వివాహ వ్యవస్థ. బైబిల్ ఏం చెప్తుంది? వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచాడు, స్త్రీని పురుషుని ఒకటి చేశాడు. కానీ ప్రస్తుతం ఉన్న వివాహాలు కాన్సెప్ట్లు మీకు చెప్తాను చూడండి. వివాహ పరిణామ క్రమం చూడండి. జనరేషన్ ఎక్స్లో వివాహం ఎలా అంటే భాగస్వామ్య వివాహం. భాగస్వామ్య వివాహం అంటే పార్ట్నర్షిప్. అంటే భర్త భార్య మేమిద్దరం భాగస్వాములము, మేమిద్దరము సమానము. కుటుంబాన్ని కాపాడడంలో, కుటుంబాన్ని పోషించడంలో భర్తకు ఎంత పాత్ర ఉందో భార్యకు అంతే పాత్ర ఉంది, ఇద్దరు సమానం. కానీ జనరేషన్ ఎక్స్కు ముందు సైలెంట్ అని బేబీ బూమర్స్ ఉన్నారు కదా, అవి కొంచెం డిఫరెంట్. అది భాగస్వామ్య వివాహాలు కాదు, అవి సామాజిక చట్టం. సైలెంట్ సామాజిక చట్టం అంటే ఏంటంటే, నువ్వు ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకోవాలి అంతే. ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇక నువ్వు మాట్లాడకూడదు. ఎందుకు? సమాజంలో వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. అది అప్పటి కాలం. భార్య నోరెత్తేది కాదు, భర్త మాత్రమే పోషకుడు. ఆ రోజున అసలు విడాకులు కాన్సెప్టే లేదు. భర్త ఎంత చెడ్డోడైనా భార్య ఎంత చెడ్డదని అంతే జీవితకాలం బ్రతకాల్సింది అంతే. విడాకులు అన్నటువంటి కాన్సెప్టే లేదు ఆ రోజుల్లో. అదొక సామాజిక చట్టం. కానీ జనరేషన్ ఎక్స్కు వచ్చేసరికి అది పోయింది. భర్త ఏం చెప్తా చేయాలి, అది కాన్సెప్ట్ పోయి జనరేషన్ ఎక్స్లో ఈక్వల్, భార్య ఎంతో భర్త అంతే. అయితే ఇద్దరు కుటుంబ పోషణని, పిల్లల బాధ్యత తీసుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొని, భర్త వచ్చి నా ఇష్టం అని అంటానికి లేదు, ఇద్దరు సమానం. అందుకని పార్ట్నర్షిప్, భాగస్వామ్య వివాహం, అది కొంత మేలు. ఓకే. జనరేషన్ వయస్కుడి వివాహం ఎట్లయిందంటే శిఖరాగ్ర వివాహం అయిపోయింది. అన్ని అచీవ్, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, స్థలం కొనాలి, పొలం కొనాలి, అన్నీ అయిన తర్వాత ప్రపంచం అంతా తిరగాలి, అప్పుడు పెళ్లి. శిఖరాగ్ర వివాహం, అప్పుడు వివాహం. ఆ తర్వాత జెన్జీలు ఏమంటే అస్పష్ట బంధాలు, సిచ్యువేషన్షిప్స్ అంటారు. మిత్రులారా, నేను సృష్టించిన పదాలు కాదు, దిస్ ఈస్ కంప్లీట్లీ అకాడమిక్ డేటా. సిచ్యువేషన్షిప్స్ అంటే పరిస్థితిని బట్టి, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నా, అమెరికాలో నాకు భర్త కావాలి, అమెరికాలో భార్య కావాలి, ఆ సందర్భానికి భర్త కావాలి, ఆ సందర్భ భార్య కావాలి. అమెరికాలో నుంచి వచ్చేసి ఇండియా, ఇప్పుడు ఇండియాలో భార్య కావాలి, ఇండియాలో భర్త కావాలి. సిచ్యువేషన్షిప్స్. బైబిల్ కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు బైబిల్లో ఇది లేదు. సిచ్యువేషన్షిప్స్, పరిస్థితిని బట్టి అస్పష్ట సంబంధాలు. ఇంతకు నువ్వు ఎవరితో ఒక అమ్మాయితో ఉంటున్నావు కదా, ఎవరంటే ఇప్పుడు అవసరం కాబట్టి ఉన్నా, అది పరిస్థితి. ఇప్పుడు జనరేషన్ జీలో సిచ్యువేషన్షిప్స్ అంటారు, అస్పష్ట బంధం. దాంట్లో పాలిఎమోరీ అని వచ్చింది. పాలిఎమోరీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కాదు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, కలిసి పెళ్లి ఉండొచ్చు, పెళ్లి లేకపోవచ్చు. అంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత మూడో వ్యక్తిని వాళ్ళ మధ్యకి ఆహ్వానించవచ్చు. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ముగ్గురు, ఇప్పుడు ముగ్గురు సంబంధంలో ఉంటారు, ఇద్దరు కాదు. బైబిల్లో అయితే ఒక స్త్రీ ఒక పురుషుడు కాన్సెప్ట్, వారు ఇరువురు కాక ఏక శరీరమై ఉందంటే ఆ డెఫినేషన్నే కంప్లీట్ క్యాన్సిల్. ఎవరు చెప్పారు ఇద్దరని? మేము ముగ్గురు ఉంటాం, మేము నలుగురు ఉంటాం. పాలిఎమోరీ, ఇది పాలిగమి కాదు, పాలిఎమోరీ. పాలిగమి అంటే ఏంటంటే ఆ రోజున ఒక పురుషుడు చాలా మంది స్త్రీలను పెళ్లి చేసుకోవటం, అది పాలిగమి. పాలిఎమోరీ అంటే అర్థం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్య పెళ్ళుండొచ్చు, పెళ్ళుండకపోవచ్చు, మూడో వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే మూడో వ్యక్తిని ఆహ్వానిస్తారు. ఇది పాలిఎమోరీ, ఇది ఒక డిఫరెంట్ వివాహం. కాబట్టి వారిరువురు ఏక శరీరమైందరూ దేవుడిని నిర్వచించిన నిర్వచనం ఇప్పుడు ప్రశ్నార్థకం వివాహం. జనరేషన్ ఆల్ఫా, ఇప్పుడు ఏంటంటే సోలోగమి. ఇది విచిత్రం. ఇంకా నన్ను నేనే పెళ్లి చేసుకుంటా, నేను ఎందుకు ఇంకొకటి పెళ్లి చేసుకోవాలి, నన్ను నేనే చేసుకుంటా, వేరే వాళ్ళు నేను చేసుకోను. ఇప్పుడు ప్లాటోనిక్ కో పేరెంట్. ప్లాటోనిక్ అంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారు, మీరిద్దరు భార్య భర్తలు కాదండి. మీ మధ్య లైంగిక సంబంధం ఉందా అంటే సెక్షువల్ రిలేషన్షిప్ ఉందా? లేదండి. మా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం లేదు అంటే సెక్షువల్ రిలేషన్షిప్ లేదు. మేమిద్దరం కానీ భార్యాభర్తలు, మేమిద్దరం భార్యాభర్తలమే కానీ మా మధ్య లైంగిక సంబంధం ఉండదు. కానీ మేము పిల్లలు పెంచుకుంటాం. ఈ పిల్లలను పెంచడానికి మేము భార్యాభర్తలుగా ఈ ఇంట్లో ఉంటున్నాము. దాన్ని ప్లాటోనిక్, ఈ మధ్య కొత్తగా మా రిలేషన్ ప్లాటోనిక్ రిలేషన్షిప్ అంటారు, చాలా స్టైల్గా. మా రిలేషన్షిప్ ప్లాటోనిక్ రిలేషన్. అంటే ప్లాటోనిక్ రిలేషన్ అంటే కేవలం మా పిల్లలను పెంచడానికి మేము భార్యాభర్తలుగా ఉన్నామే కానీ వాస్తవంగా మా ఇద్దరి మధ్య ఏ రకమైన
భార్యాభర్తల మధ్య దేవుడు నిర్వచించినటువంటి లైంగిక సంబంధం ఉండదు. ఇది ప్లటోనిక్ కో పేరెంటింగ్ అంటారు. ఇది కొత్త రకం వివాహం. జనరేషన్ బీటా వచ్చిన వర్చువల్ అంటే అవును, ఆ అమ్మాయి ఎక్కడ అమెరికాలో ఉంటుంది, ఈయన ఎక్కడ ఇండియాలో ఉంటాడు, కెమెరాలో సెల్ ఫోన్లో లేకపోతే ఇంటర్నెట్ నుంచి పెళ్లి చేసుకుంటారు, ఆవిడ అక్కడే ఉండి ఈయన ఇక్కడే ఇద్దరు కాపురం చేస్తారు. అది వర్చువల్. ఇది ప్రస్తుత ప్రపంచం కోరుకునేది. ఇది వివాహ పరిణామ క్రమం. ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో నేను చెప్పాలి ఇంకా వింతైన వివాహాలు. ఇక్కడ మీకు ప్రపంచంలో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో LGBTQ అని ఒక ఇష్యూ ఉంది. LGBTQ+ అంటారు. ఇవి కూడా మీరు తెలుసుకోవాలి ప్రత్యేకంగా. చూడండి, ఎల్ అంటే ఏంటంటే లెస్బియన్స్, స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, అదే లెస్బియన్స్. ఇప్పుడు గే మ్యారేజెస్ అంటే పురుషులు పెళ్లి చేసేసుకుంటారు. తర్వాత బైసెక్షువల్ మ్యారేజెస్ అంటే ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. అంటే స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది ఇంకా నేను ఎవరిని చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. ట్రాన్స్జెండర్ నేను నాకు చెప్పాను కదా, పుట్టింది ఒక లింగంతో అయితే తర్వాత సర్జరీ ద్వారా మార్చుకోవటం. అంటే నేను ఆ పదాన్ని వివరిస్తున్నా. క్వీర్ అంటే అర్థం ఏంటంటే క్వశ్చనింగ్ అంటే నేనేంటో ఇంకా నాకు తెలియదు. నేను ఇందాక జెండర్ ఫ్లూయిడ్ అన్నాను కదా, నేనేంటో ఇంకా నాకు తెలియదు, నేను కనుక్కుంటున్నా. క్వీర్ అంటే నేను సెర్చ్ చేస్తున్నా, వెతుకుతున్నా, నేను ఎవరిని, నేను పురుషున్నా నేను స్త్రీనా, ఇంకా నాకే నేను అర్థం కాలేదు, కనుక్కుంటే చెప్తా, లేదంటే లేదు. ఇది క్వీర్, క్వశ్చనింగ్ అనమాట. అయితే ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ప్లస్ అంటే ఏంటి అది కూడా వివరిస్తుంది. చూడండి, మీకు LGBTQలో మీరు న్యూస్ చూస్తే ఈ పదం ఉంటుంది. L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వీర్ ఆర్ క్వశ్చనింగ్, ప్లస్ అని ఒక సింబల్ ఉంది. ఆ ప్లస్ అంటే చూడండి ఇంటర్సెక్స్ అంటే ఏంటంటే కొంతమంది పుట్టినప్పుడే మరి హార్మోన్స్ ప్రభావం వల్ల లేదంటే వాళ్ళలోని స్త్రీ యొక్క లక్షణాలు పురుషుల లక్షణాలు రెండు ఉంటే అది ఇంటర్సెక్స్ అంటారు వాళ్ళని. అది డిఫరెంట్. ఏసెక్షువల్ అంటే వాళ్ళకి అసలు ఏ రకమైన ఆకర్షణ ఉండదు. సాధారణంగా పురుషులకు స్త్రీల పట్ల, స్త్రీలకు పురుషుల పట్ల ఆకర్షణ లేదు. ఇప్పుడు ఏ సెక్షువల్ అంటే మాకు అసలు ఏ రకమైన ఆకర్షణ లేదు. ఇదొకటి ఏ సెక్షువల్. పాన్ సెక్షువల్ అంటే అందరి పట్ల ఆకర్షణ ఉంది. నేను పురుషుల పట్ల ఆకర్షణ ఉంది, స్త్రీల పట్ల ఆకర్షణ ఉంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నచ్చితే ఆ వ్యక్తి పురుషుడా స్త్రీ నాకు అనవసరం, క్యారెక్టర్ నచ్చితే నేను ఇష్టపడతాను. ఇది పాన్ సెక్షువల్. సోలోగమి నేను ఇందాక మీకే చెప్పాను, అంటే నన్ను నేనే పెళ్లి చేసుకుంటా, వేరే వాళ్ళు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి. సారీ, ఇప్పుడు చట్టం చూడు, చట్టం గురించి తెలుసుకోవాలి మీకు. మీరు కానీ పూర్తి హక్కులు సమానత్వం ఉన్న దేశాలు, ఇప్పుడు నెదర్లాండ్స్ లో చూస్తే ఒక స్త్రీ పురుషుడు భార్యాభర్తలు వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయో, స్త్రీలు పెళ్లి చేసుకున్నా, పురుషులు చేసుకున్నా, ఎలా పాలియమర్ మీకు హక్కులు ఉన్నాయి. నెదర్లాండ్స్ లో సంపూర్ణమైన హక్కులు ప్రశ్నించడానికి సమాజంలో ఎవరు ప్రశ్నించడానికి లేదు. నార్డిక్ దేశాలు అంటే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఈ ప్రాంతాల్లో కూడా పూర్తి హక్కులు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు అంటే ఇద్దరు మగోళ్ళు కలిసిపోవచ్చు, లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళు కలిసిపోవచ్చు, లేకపోతే ముగ్గురు కలిసిపోవచ్చు, లేకపోతే ఇక ఎట్లయినా పోవచ్చు. వాళ్ళు భార్యాభర్తలు నమ్మాలి అంతే. ఇది సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి. ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, చట్టాలు ఒప్పుకున్నాయి. మా దేశంలో దిస్ ఇస్ ద నార్మ్. మా దేశంలో ఇంత పరిస్థితి, భార్యాభర్తలు అంటే మేమిచ్చే డెఫినేషన్ ఇది, మేము ఒప్పుకున్నాం. ఆసియాలో మొట్టమొదటిసారి థాయిలాండ్ 2025లో వాళ్ళు ఒప్పుకున్నారు. అన్ని హక్కులు భార్యాభర్తలు ఎవరైనా కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు, ఇంక ఎట్లయినా కానివ్వండి. చట్టబద్ధమైనది కానీ పరిమిత హక్కులు. భారతదేశం 2018లో స్వలింగ సంపర్కం అంటే పురుషులతోటి స్త్రీలు ఎట్లయినా మీకు లైంగిక సంబంధాలు ఉండొచ్చు, కానీ పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు ఇచ్చేటువంటి ఆ హక్కులు. కాబట్టి ప్రస్తుతం భారత 3వ పాయింట్ చూడండి, ప్రస్తుతం ఇక్కడ వారు కలిసి ఉండొచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్, కానీ వివాహం, పిల్లలను దత్తత తీసుకునే హక్కులు ఇంకా చర్చ దశలోని భారతదేశం. కొన్ని దేశాలు చట్టబద్ధం కానీ పరిమితమైన హక్కులు. జపాన్ కూడా అంతే. జపాన్లో కూడా స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదు, కానీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తారు, పార్ట్నర్షిప్ సర్టిఫికేట్స్ అని. మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇవ్వడంలా, పార్ట్నర్ అంటే పూర్తి హక్కులు అయితే మేము ఇవ్వం, కానీ పార్ట్నర్షిప్ సర్టిఫికేట్లు ఇస్తాము. కఠినమైన చట్టాలు ఉన్న దేశాలు, మరణశిక్ష కొన్ని దేశాల్లో, ఇప్పుడు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా మరియు నైజీరియా, స్పెషల్గా ముస్లిం కంట్రీస్లో ఇటువంటి రిలేషన్ పురుషులు కానీ స్త్రీలు కానీ పాలియమర్ కానీ ఇట్లాంటి తిక్క రిలేషన్స్ ఉంటే మొత్తం మరణశిక్ష, చంపటమే పని. కొన్ని దేశాలు మరణశిక్ష, జైలు శిక్ష. రష్యా, ఉగాండా, రష్యాలో ఒప్పుకోరు, రష్యాలో జైలు శిక్ష, అట్లుండదు, రష్యా ఒప్పుకోవడం. ఇవి చట్టాలు, హక్కులు అంటే ప్రపంచంలో ఉన్న చట్టాల హక్కులు
మనం తెలుసుకోవాలి. ఇంతకు అసలు ఈ మార్పు కారణం ఏంటి? ఈ మార్పుకి కారణం ఏంటో మనం చూడండి. మొట్టమొదటిది ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం, విస్తారమైన డబ్బు. ఒకప్పుడు సైలెంట్ జనరేషన్ భర్త సంపాదిస్తే భర్త సంపాదన తెలుసుకొస్తే భార్య ఇల్లు నడిపేది. ఇప్పుడు ఏంటంటే డబ్బు విస్తారం అయిపోయింది. ఒకప్పుడైతే పెళ్ళంటే సామాజిక భద్రత. ఇప్పుడు ఒకప్పుడు సామాజిక భద్రత, సమాజంలో గౌరవం. నిన్నెవరు చూస్తారు? తర్వాత నీకు వయసు వస్తే ఎవరు చూస్తారు? స్త్రీకి కాపుదలు ఎవరు? పురుషుడికి నీకు తిండి వండి పెట్టేది ఎవరు? ఒకప్పుడు పెళ్ళంటే సామాజిక భద్రత. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి. బయట తింటా, ఎవరినో నర్సుని పెట్టుకుంటా, సామాజిక భద్రత నాకేం సంబంధం. కాబట్టి ఆర్థిక డబ్బు విస్తారంగా వచ్చింది. పెళ్లి అనే చట్టాన్ని తోసివేయడం ప్రారంభించారు. అదొక కారణం, ఒక కారణం. తర్వాత లైంగిక విప్లవం. ఏంటి, ఎలా మీరు ఇట్లా ఇప్పుడు పిల్లలు పుడితే, ఇప్పుడు అక్రమ సంబంధాలు పిల్లలు పుడితే వాళ్ళు ఎవరు చూస్తారు? పిల్లల మానసిక పరిస్థితి ఉంది. లైంగిక విప్లవం, గర్భ నిరోధక సాధనాలు వచ్చేసాయి. అంటే లైంగిక సంబంధం ఉన్నప్పటికీ పిల్లలు పుట్టకుండా చేసుకునే విధానాలు చాలా విప్లవంలాగా వచ్చేసింది. కాబట్టి మేము ఎవరితోనే ఉంటాం, ఈరోజు నీతో ఉంటాం, ఈరోజు ఇంకో వారితో ఉంటాం, మాకు సంబంధమే లేదు. ఎందుకంటే పిల్లలు పుట్టకుండా చేసుకోవచ్చు కదా, పిల్లలకి సంబంధమే లేదు. కాబట్టి గర్భ నిరోధక సాధకాలు ఇదొక కారణం. మూడోది డిజిటల్ ప్రపంచం అండి. డిజిటల్ ప్రపంచం అంటే మనిషిని వస్తువుగా చూడటం ప్రారంభించారు. మగవాళ్ళ ఆడవాళ్ళను వస్తువులుగా చూస్తారు. ఇప్పుడు డిజిటల్, ఈ ఫోను, ఆ ఫోన్ పాడైపోయిందా, కొత్త టెక్నాలజీ వచ్చిందా, పడేసేయి, కొత్త టెక్నాలజీ, కొత్త ఫోన్, కొత్త సెల్ ఫోన్. ఈ ల్యాప్టాప్ 5 సంవత్సరాలు ఇంకా పనిచేయదు, ఈ ల్యాప్టాప్ పడయి, కొత్త ల్యాప్టాప్. అట్లనే భార్యన, ఇంక ఈ భార్య ముసలి లేకపోతే పడయి, కొత్త భార్య. భర్తన, ఈ భర్త డబ్బులు లేవలే, లేకపోతే ఈ ముసలి భర్తను తీసేయి, ఇంకో కొత్త భర్త. వస్తువు అయిపోయాడు. డిజిటల్ ప్రపంచంలో చాలా మంది మనుషులుగా చూడటం, మనుషులు వస్తువులుగా చూస్తున్నారు డిజిటల్ ప్రపంచంలో. తర్వాత లౌకికవాదం అంటే దేవునికి స్థానం లేదు. అందుకే నేను బిబ్లికల్ పర్స్పెక్టివ్ మీకు తెలుస్తున్నా. ఆదికాండంలో మొట్టమొదటి దేవుని తర్వాత మొదటి పునాది దేవుడు సృష్టికి. ఈ సృష్టి నిలబడడానికి రెండవ పునాది లింగము, జెండర్. మూడవ పునాది వివాహ వ్యవస్థ. ఈ జనరేషన్ మొదట దేవుని పక్కన పెట్టేశారు, తర్వాత లింగమును పక్కన పెట్టేశారు, వివాహ వ్యవస్థను పక్కన పెట్టేశారు. వివాహ వ్యవస్థను పక్కన పెట్టడానికి ఎందుకు ఈ రకమైన చూడండి, ఆర్థిక విస్తారమైన డబ్బులు వచ్చేసాయి, లైంగిక విప్లవం వచ్చేసింది. అంటే గర్భ నిరోధక ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నా. అంతేందుకు మొన్న మనకి సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది. మీరు చూడండి, సుప్రీంకోర్టు తీర్పు ఏమొచ్చింది? సుప్రీంకోర్టు ఒక జీవిత భాగస్వామి ఇంకెవరితో తప్పుగానే కాదు, నేరంగానే కాదు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మీరు చూడొచ్చు న్యూస్ లో. ఇంకొక న్యూస్ వచ్చింది, ఆ అమ్మాయి అంట కూతురు ఎవరికి అబ్బాయికి విడాకులు ఇచ్చింది, తండ్రి బ్యాండ్ మేళాలు పెట్టుకుని తీసుకొచ్చాడు విడాకులు ఇచ్చిందని. న్యూస్ మీరు చూడండి, బ్యాండ్ మేళాలు తీసుకొని కూతురు విడాకులు ఇచ్చిందని చెప్పి భర్తకు తీసుకుని వచ్చాడు. ఎంత విచిత్రం అసలు. సుప్రీంకోర్టు తీర్పు చూస్తే ఇప్పుడు అది నార్మల్. జీవిత భార్యాభర్తలు అంటే భర్త ఎవరితో ఉండొచ్చు, భార్య ఎవరితో ఉండొచ్చు, అది నేరంగానే కాదు, వాళ్ళ ఇష్టం. మనం ఎవరు ప్రశ్నించడానికి. న్యూస్లో రీసెంట్గా వచ్చిన కోర్టు కేసులు చూడండి. ఇప్పుడు నేను ముగించమని చూడండి. ఇది కేవలం ఒక సామాజిక మార్పా? ప్రస్తుతం సమాజం ఏమని చెప్తుంది, అయితే బైబిల్ ఏమని చెప్తుంది, ఈ రెండు మనం ఆలోచన. ఇది కేవలం ఒక సమాజంలో వచ్చే మార్పా? ఒక రకంగా సమాజంలో మార్పే. సమాజం ఏమని చెప్తుంది, బైబిల్ ఏమని చూస్తుంది, ఈ రెండు మనం చూడాలి. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవడము పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు. ఇందాక నేను చెప్పాను కదా, స్వార్థప్రియులు. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, గర్భ నిరోధక సాధకాలు వచ్చేసాయి, డిజిటల్ విప్లవం వచ్చేసింది. ఇక ఇష్టం లౌకికవాద దేవుని పక్కన స్వార్థప్రియులు. వాళ్లే నా సుఖం, నా ఇష్టం, నా సుఖం, నేను ఎలా ఉండాలనుకున్నా అంతే. దైవభక్తి కలిగి ఉన్నట్టు పైకి కనిపించుచున్నను దాని శక్తిని ఆశ్రయించిన వారే అందరూ. మళ్ళీ చూడటానికి బయట భక్తి ఉంటారు, దాని శక్తిని వాళ్ళు ఆశ్రయించడం లేదు. అదే కదా దైవభక్తిని జనజీకి వస్తే మైక్రో స్పిరిచువాలిటీ అని చెప్పేది చూడండి. కాబట్టి అపాయకరమైన కాలములు వచ్చుచున్నాయి తిమోతి. మిత్రులారా, తిమోతి కాలం అంటే ఇప్పుడు ఇంకెంత భయంకరమో చూడండి. బైబిల్లో కొన్ని చూడండి, ఇటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి ఏమైంది, నాశనమైంది. తుదకు అదే జరగబోతుంది లోకానికి. అయితే మనం ఎలా ప్రవర్తించాలి? దేవుడు మనకి అపోస్తల గ్రంథాలు నపుంసకుడు, ఆ ఐథియోపియుడు దేవుడు రక్షించాడు. నువ్వు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నువ్వు నపుంసకుడు అయినా దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి మనం ప్రేమించాలి. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో చూడండి. ఇప్పుడు ఒకసారి నేనే ట్రైన్లో పోతున్నా,
ఒక ట్రైన్లో పోతూ ఉంటే నపుంసకులు కొంతమంది, ఇక మీకు తెలుసు కదా వాళ్ళ ప్రవర్తన ఎట్టుంటుందో, వాళ్ళు ట్రైన్లోకి వచ్చేసారు, ఇక మనల్ని ఇట్లా తాగుతారు, డబ్బులు అంటారు. వాళ్ళు అలా నన్ను తాకినప్పుడు ఒక బద్దమే జలదరింపు. ఆ జలదరింపు ఏంటంటే అసహ్యం. ఆ విధంగా అసహ్యం కలిగినప్పుడు నా హృదయం, నువ్వెందుకు అంత అసహ్యించుకుంటున్నావు? వాళ్ళు మనుషులు కాదా? ఏంటి అంత అంత అసహ్యం ఎందుకు నీకు వాళ్ళంటే? మనలో నిజంగా మనము భక్తి అంటామే కానీ వాళ్ళని ప్రేమించలేమండి. ఇప్పుడు నిజం వాళ్ళు వచ్చారు, వాళ్ళ పరిస్థితి అది, సమాజం వాళ్ళని నెట్టివేస్తుంది, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు పద్ధతి వాళ్ళు తాకితూ నువ్వు ఎందుకు అంత జలధరించుకొని అంత అసహించుకోవాలి? ఏం మనిషి, నువ్వేం తెలుసుకున్నావు దేవుని గురించి? నా హృదయం నన్నే అడిగింది. బైబిల్లో దేవుడు చూడు నపుంసకుడికి ఎంత గౌరవిస్తున్నాడో. ప్రేమించు, గౌరవించు. అలా కాదు కూర్చోవడం గౌరవించు, మామూలుగా చూడు, ఒక మనిషిగా చూడు. ఆ మనిషిగా కూడా చూడలేవు వాళ్ళ. నువ్వు ఆలోచన చేయండి. మొట్టమొదటి ప్రేమించాలి. వాళ్ళు లెస్బియన్స్గా, స్త్రీలు స్త్రీలే పెళ్లి చేసుకోవాలి, ఏదైనా కావచ్చు, పురుషులు పురుషులే చేసుకోవచ్చు, పాలి ఎమరీ కావచ్చు, 10 మంది కలిసి ఒక కుటుంబం ఎట్లయినా ఉండని, దేవుడు ద్వేషించే హక్కు నీకు లేదు. నువ్వు ప్రేమించాలి, ప్రేమించాలి. మనలో ఉన్న స్వభావం ఏంటంటే ద్వేషిస్తాం, అది చాలా తప్పు. ప్రేమించు, నీకు హక్కు లేదు ద్వేషించడానికి. నపుంసకుడి విషయంలో సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా డీల్ చేశారు? నీకు ఎంతమంది భర్తలను అడిగారు, కానీ ఆ తర్వాత ఏమన్నారు? ఆవిడని రక్షించడానికి పోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. మిత్రులారా, నేను మరలా చెప్తున్నా, దేవుని హృదయాన్ని మనం, నాకు సత్యం తెలుసు కదా, అసహించుకోవడం ప్రక్కన పెట్టు. ఎవరిని మనం అసహించుకోలేం, ఎందుకంటే అసహించుకునే మనలో మన్నే చాలా ఉన్నాయి. అసహించుకోవడం ప్రారంభిస్తే మొదట నేను నన్ను అసహించుకోవాలి, నువ్వు నిన్ను అసహించుకోవాలి. వేరే వాళ్ళు అసహించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రేమించు, అది రక్షించడంలో దేవుని ప్రణాళిక. కాలాలు భయంకరమే, కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు? దేవుడే అసహించుకోవడంలా, దేవుడు రక్షించాలనే చూస్తున్నాడు. బైబిల్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముగిస్తున్నాను. మనిషి దేవుని నుండి ఎంత దూరమై వెళ్తున్నాడు, అంతగా శూన్యతలోకి జారుకుంటున్నాడు. ఈ విషయం చాలా మంది చివరికి ఈ జన్జీ కానీ వీళ్ళు ఇట్లా వివాహాలు తిరస్కరించడము, ఇంకా ఇట్లా చివరికి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒక శూన్యతలోకి వెళ్ళిపోతున్నారు, నిస్సహాయ స్థితికి వస్తున్నారు. కొన్నిసార్లు దేవుని తీర్పును కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంతటితో ఇది ముగిస్తున్నాను మిత్రులారా. కాబట్టి మారుతున్న తరాలు అని చెప్పి నేను మొదటి సెషన్లో మీకు చెప్పాను. 7 తరాలు చెప్పాను, వాటిని వివరించాను. ఈ 7 తరాలలో ఏ తరములో విలువలు ఏ విధంగా మారినాయి, దేవుడిని ఎలా తృణీకరించారు, 7 మీకు ఆ తరాలు చెప్పాను. దేవుడిని ఎలా తృణీకరించారు, లింగము అన్న దాన్ని ఎలా తృణీకరించారో చెప్పాను, వివాహ వ్యవస్థను ఎలా తృణీకరించారు, కారణాలు కూడా చెప్పాను. అయితే వాళ్ళ ఎడల మనం ప్రవర్తించాల్సిన విధానం కూడా నేను మీకు చెప్పాను. వాళ్ళని ప్రేమతోనే రక్షించాలి, మంచి వైపులకు మళ్లించాలి. కాబట్టి మారుతున్న తరాలు, మారుతున్న విలువలు, మన మధ్య ఉన్న తరాలు, మన ఇళ్లలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ విలువలేంటో తెలుసుకోండి. మన తరాలు, మన పిల్లలను మనం అర్థం చేసుకొని వాళ్ళని ప్రేమించి రక్షించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. we will take a quick tea break. ప్రార్థన చేసుకుని ముగిద్దాము. ఒకసారి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి అందరూ నిలబడండి, ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా. తరాలు మారనటువంటి దేవుడు నీవు. ఈ సత్యాన్ని మీరు తెలియజేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలని మీరు చెప్తూ వచ్చారు. కాబట్టి పిల్లలు తిరుగుబాటును, దేవుని యందు స్థిరమైన మనస్సు లేనివారుగా ఉండకున్నట్లు వారిని కాపాడడానికి దేవుని గురించి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పాలని మీరు చెప్పారు. అందును బట్టి వందనాలు. మీ కృపను బట్టి ప్రభువా, ప్రస్తుతం మా చుట్టూ ఉన్న తరాలు ఏంటి, విలువలు ఏంటి, మారుతున్న తరాలు ఏంటి, మారుతున్న విలువలేంటి, ఒకసారి పరిశీలించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయితే కేవలము ప్రేమ అన్నటువంటిదే మార్గము, ద్వేషించుట అన్నటువంటిది మార్గము కాదు అని మీరు స్పష్టంగా తెలియజేసినందుకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గ్రహించడానికి మీరు కృపనిస్తున్నందుకు వందనాలు నాయన. మరలా మేము తిరిగి కలుసుకుని పోతూ ఉండగా ఆ పర్యంతము మీరు మాకు తోడై ఉండి నడిపించమని ఈ స్తుతులను, కృతజ్ఞతలను, విన్నపములను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. We will have a quick tea break. Run, Suresh. Tea break.